ఈ రోజు తెల్లవారుజామున నల్గొండ జిల్లా కట్టంగూరు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీను ప్రైవేట్ బస్ ఢీకొనింది. అదృష్టవశాత్తు ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన 5గురిని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? కారణం ఏంటి? అసలు బస్సు ఎక్కడి నుంచి వస్తుంది? దట్టమైన పొగమంచు ఉండటంతోనే రోడ్డు కనపడకపోవడం ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. వైజాగ్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న దివాకర్ ట్రావెల్స్ చెందిన వోల్వో బస్సు ఇక్కడ కట్టంగూరు సమీపంలో ఆగి ఉన్న లారీని గమనించకపోవడంతో ఒక్కసారిగా వచ్చి వెనకాల ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవ్వడం జరిగింది. అందులో ఉన్న సులోచన అనే హార్ట్ పేషెంట్ ఒక్కసారిగా లారీని ఢీకొనడంతో పూర్తిగా హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. అదేవిధంగా అందులో ఉన్న చరణ్ అనే మరో యువకుడు పెద్ద ప్రమాదం చోటు చేసుకోవచ్చు అనే సందర్భంగా గ్లాస్ ని బ్రేక్ చేసుకొని బయటికి దూకడం జరిగింది. ఇలా 5గురికి తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలోని కామినేని ఆసుపత్రికి తరలించడం జరిగింది. హైవే పై ఇప్పటి వరకు కూడా దాదాపు 10 గంటలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా పొగమంచు దట్టంగా అలుముకొని ఉండడంతో హైవే పై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గత వారం రోజుల నుంచి కూడా దట్టమైన పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే హైవేలపై లారీలు నిలిపి ఉండడంతో అక్కడక్కడ నిలిపి ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేపై ఇలాంటి వాహనాలు నిలపకుండా గానీ పెట్రోలింగ్ వ్యవస్థ నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికుల వరకు ఉన్నారు. బస్సు కొంచెం వేగం తక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం ఇంకా స్వల్పంగా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. హరి రమేష్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు అయితే ఎంతో కాలంగా మనం చూస్తున్నాం పెట్రోలింగ్ వాహనాలు జాతీయ రహదారులపై పెట్రోలింగ్ పెంచవలసిన అవసరం ఉంటుంది. లారీలు ఇష్టం వచ్చినట్టుగా సైడ్కి ఆపడం, అలాగే బస్సులు కూడా తెల్లవారుజున టైంలో స్పీడ్గా వెళ్ళటం ఇలాంటి ప్రమాదాలకి కారణం అవుతున్నాయి. అధికారులు అక్కడ చేరుకున్నారా? మంచు ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సహాయ చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి? అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం నుంచి కూడా హైవేపై దట్టమైన పొగమంచుతో ఉదయం 10 గంటల వరకు కూడా లైట్లు వేసుకొని వాహనాలు వస్తున్నారు. ఇలాంటి దట్టమైన పొగమంచు జాతీయ రహదారిపై ఉన్నప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం కనపడుతుంది. కావున అధికారులు అప్రమత్తంగా ఉండేసి ఈ పెట్రోలింగ్ వాహనాలు కూడా అక్కడక్కడ ఎక్కడైతే పార్కింగ్ వాహనాలు నిలబడ్డాయో వాటిని కూడా అక్కడి నుంచి తీసివేయాలి. కానీ అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మామూలు టైంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి. ఈ దట్టమైన పొగమంచు మరి ప్రమాదాలకు కారణమని తెలుస్తుంది. గతంలో చూసినట్టే నెల రోజుల నుంచి కూడా తరచూ వారానికి ఒక ప్రమాదం చోటు చేసుకుంటుంది. ఎక్కువగా ప్రమాదాలు జరగడానికి కారణం రోడ్డుపై నిలిచిన వాహనాలే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. వేగంగా వచ్చే వాహనాలు ఒక్కసారిగా పార్క్ చేసిన వాహనాల్ని గమనించకపోవడంతో అతి వేగంతో వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా కానీ ఈ మంచు కాలం పోయేసరికి కూడా హైవేపై పెట్రోలింగ్ నిర్వహించి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటే ప్రమాదాలు నివారించవచ్చు. లేకపోతే ఇదే విధంగా ప్రమాదాలు కొనసాగే అవకాశం ఉంది. హరి, ఓకే, గాయపడిన వారిని కామినేనికి తీసుకెళ్లారని చెప్పారు. వాళ్ళ సమాచారం వాళ్ళ ఫ్యామిలీస్కి అందినయా? రమేష్, క్లుప్తంగా చెప్పండి. మీరు వైజాగ్ కు చెందిన వారిని తెలుస్తుంది. వైజాగ్ కు చెందిన సులోచన హైదరాబాద్ కి వస్తున్నది. ఆమె ఫ్రంట్ సీట్ లోనే కూర్చోవడంతో ప్రత్యక్షంగా ప్రమాదం లారీని ఢీకొనడం కళ్ళారా చూసింది. ఒక్కసారిగా ఆ షాక్ లో ఆమె స్ట్రోక్ వచ్చిందని చెప్పవచ్చు. అదే విధంగా ఇంకొక వ్యక్తి చూసినట్లయితే తరచూ టీవీలో కానీ పేపర్లో కానీ ప్రమాదాలను గమనిస్తున్నారు. యాక్సిడెంట్ జరగగానే ఒక్కసారిగా సైడ్ గ్లాస్ ని బద్దలు కొట్టి బయటికి దూకడం జరిగింది. ఆ దూకడంతో రోడ్డుపై కింద పడిపోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 5గురు పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది. కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ బంధువులకు కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ తెలిసింది. హరి, ఓకే రమేష్.